పిల్లలు కావాలని మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఎలా ఉన్నారు ప్రభుజీ? దయా ప్రభుజీ, ఉగాది రాబోతోంది. మనందరికీ కూడా తెలుగు వారికి నూతన సంవత్సరం ఆ రోజు నుంచి ప్రారంభమవుతోంది. నిజంగా ఉగాది అనగానే ఏదో ఒక మార్పుని కోరుకోవాలి, కొత్తదనం, అంటే అన్ని రకాలుగా కొత్తదనం వస్తుంది, ప్రకృతిలో మార్పులు వస్తాయి, మన జీవితంలో కూడా ఏదైనా మార్పులు రావాలి అని చెప్పి ఆశిస్తూ ఉంటారు. ఎలాంటి మార్పులని మనం ఆహ్వానించాలంటారు? యాక్చువల్గా మీరు చూస్తే కరెక్ట్ న్యూ ఇయర్ చేసుకోవాల్సిన టైం ఏదైనా ఉంటే అది ఉగాది. అవును. ఎందుకు అనంటే పర్యావరణంలో, ప్రకృతిలో మార్పులు మనం గమనిస్తూ ఉంటాం అనమాట. మీ ఇంకొక విశేషం చూస్తే సనాతన ధర్మంలో ఒక గొప్పతనం ఉగాది నూతన సంవత్సరంగా మనం చేసుకుంటాం. ఉగాది రోజు అత్యంత ముఖ్యమైన స్పెషాలిటీ ఏంటి? ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడిలో మీరు చూసారనుకోండి, షడ్రుచోపేతము అని అంటారు. అని అంటే అన్ని రకాల రుచులు అందులో ఉంటాయి. అందులో చేదు కూడా ఉంటుంది, కారం కూడా ఉంటుంది, తీపి కూడా ఉంటుంది, పులుపు కూడా ఉంటుంది. అంతే కదండి? అవును ప్రభుజీ. ఒక పండగ చేసుకోవటం ఎంత గొప్పది అంటే, న్యూ ఇయర్ అని ఒక చెత్త ఫెస్టివల్ ని ఒకటి చేస్తారు అందరు కూడా. ఏం చేస్తారు? రాత్రి దయ్యాల్లాగా లేచుండి పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి హ్యాపీగా ఉండాలి, హ్యాపీ న్యూ ఇయర్ అని రాత్రంతా తాగటం, తిరగటం, ఇదే పని చేస్తారు. ఎందుకు అట? మొత్తం ఇయర్ అంతా హ్యాపీగా ఉండాలి. హ్యాపీనెస్ ఏంటి? తాగటం, తిరగటం. ఇలా ఆ ఉత్సవం అనేది ఒకటి చేస్తారు. కానీ ఉగాది ఇచ్చే సందేశం మీరు చూస్తే, జీవితం అనేది హ్యాపీగానే ఉండాలి అని నువ్వు కోరుకోకు. నువ్వు ఎంత కోరుకున్నా అది హ్యాపీగానే ఉండదు. జీవితంలో హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి, సాడ్ మూమెంట్స్ ఉంటాయి. అటు తీపి, ఇటు చేదు, ఇటు వగరు, అటు కారం, పులుపు, అన్నీ ఉంటాయి. దాన్ని నువ్వు యాక్సెప్ట్ చెయ్యటమే నీకు హ్యాపీనెస్ ఇస్తుంది అని ఎంత మెచ్యూర్ అండర్స్టాండింగ్ మనకి ఉగాది పండగ ఇస్తుంది. అటు ప్రకృతిలో మార్పులు, ఇటు మన జీవనంలో మార్పులు, మన యొక్క వ్యక్తిత్వంలో మార్పులని ప్రేరేపించే ఒక చిన్న విషయం అండి ఉగాది పచ్చడి. మొత్తం సంసారాన్ని తెలిపేస్తూ ఉంటుంది ఆ ఉగాది పచ్చడి. చిన్న పిల్లవాడికి కూడా ఉగాది పచ్చడిలో ఎలా ఉందో నాన్న, అలా కొన్నిసార్లు నీకు మంచి మార్కులు వస్తాయి, కొన్నిసార్లు రాకపోవచ్చు, కొన్నిసార్లు నీకు ఒక కాంపిటీషన్లో గెలవచ్చు, ఒకసారి గెలవకపోవచ్చు, పర్వాలేదు. జీవితం అనేది ఇలా సాగుతుంది. అన్ని కలిసి ఉన్నప్పుడే మనకు ఆనందం వస్తుంది. ఇప్పుడు చూడండి, మనకి చేదు తెలిస్తేనే తీపి రుచి ఇంకా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, చాలాసార్లు ఏమంటారు, ఇంట్లో అన్నం పెట్టామనుకోండి, పప్పు చేసావేంటి, కూర చేసావేంటి అని కంప్లైంట్ చేస్తారు. అదే హాస్టల్కి వెళ్ళి వచ్చిన పిల్లలకి ఇంట్లో ఏం పెట్టినా ఏమంటారండి, అమ్మా అమృతంలా ఉందమ్మా, అమృతం అమృతం అంటారు. అవునా కాదు? పిల్లల వరకు ఎందుకు ప్రభుజీ, మేము అవుట్డోర్ వెళ్తేనే ఒక 4 రోజులు ఇంటికి వెళ్ళగానే చక్కగా అన్నం వండుకొని కారం వేసుకొని తిన్నా చాలా అనిపిస్తుంది కదండి. ఎందుకంటే మనం ఆ బాధను ఎక్స్పీరియన్స్ చేశాం కాబట్టి ఆనందం ఇంకా బాగా వస్తుంది. అవును, అంతే కదండి. కాబట్టి ఎవ్వరు కూడా జీవితం మొత్తం ఆనందంగానే ఉండటము అనేది ఎలాంటిదో తెలుసా అండి? రోజు ప్రొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఒక నెల రోజులు మీకు గులాబ్ జాములు మాత్రమే పెడితే మీ పరిస్థితి ఏమవుతుంది చెప్పండి? వెగటొచ్చేస్తుంది స్వీట్ అంటే. అంతే కదండి. అంతే. అలానే జీవితం మొత్తం హ్యాపీగానే ఉండాలి, నాకేం బాధ రావద్దు అనుకుంటే అలానే ఉంటుంది అనమాట. సంతోషం యొక్క రుచి కూడా తెలీదు, దాన్ని అనుభవించలేము కూడా. కాబట్టి జీవితంలో అన్నీ అంటే కోరి తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి, అది ఆటోమేటిక్ గా వస్తుంది. ఆటోమేటిక్ గా మనకి అపమానం, జయం, అపజయం, లాభం, నష్టం, ఇవన్నీ వస్తుంటాయి. దీనికి మనం ప్రిపేర్డ్ గా ఉండాలి, జీవితంలో తెలుసుకొని ఉండాలి. అది తెలుసుకున్న వాడు ఎప్పుడు కూడా, ఇప్పుడు చూడండి, చిన్ని ప్రాబ్లం రాగానే సూసైడ్. అవును, వింటున్నారా మీరు? ఎన్ని కేసులు వింటున్నారు? అవును. ఎందుకు ఇది జరుగుతుంది? ఎందుకంటే అసలు అపజయం వచ్చినా సరే పర్వాలేదు అనే విషయం తెలియట్లేదు. చిన్నదానికి పర్వాలేదు ఇది కూడా అనే జ్ఞానము లేదు.
ఎందుకంటే మనం ఏం చెప్తున్నాం, బాగా చదువుకో, ఎందుకు ఆనందంగా ఉంటావు, మంచి ఉద్యోగం తెచ్చుకో ఆనందంగా ఉంటావు, మంచి పెళ్లి చేసుకో ఆనందంగా ఉంటావు, ఇది చెయ్యి ఆనందంగా ఉంటావు. ఆనందమే ప్రముఖంగా పెట్టి జీవనం సాగిస్తున్నాం కాబట్టి. అలా కాకుండా ఆనందం కాదు, ధర్మం ముఖ్యం. ధర్మంగా ఉన్నప్పుడు కొన్నిసార్లు జయం అపజయం రెండూ వస్తాయి, పర్వాలేదు. నువ్వు నీ బెస్ట్ ఇచ్చావా అని నువ్వు ఆలోచించు. ఒక ఇంజనీరింగ్ కాలేజీలో చదివే పిల్ల ఎగ్జామ్లు రాసి నేను సెకండ్ వస్తానేమో అనే భయంతో సూసైడ్ చేసుకున్నదట. అవును, రిజల్ట్ వచ్చాక ఫస్ట్ వచ్చింది. తొందరపాటు నిర్ణయం. ఎందుకు ఇదే వస్తుంది? ఎందుకంటే అసలు ఏంటి తత్వము అని అర్థం కావట్లేదు. అలా కాకుండా మనం పిల్లలకి ఇలాంటి మంచి సనాతన ధర్మంలో ఉండే ఉత్సవాలు, ఇలాంటి విషయాన్ని ఉగాది తర్వాత వచ్చే మనందరికీ ప్రీతిపాత్రమైన పండుగ శ్రీరామనవమి. అటువంటి రామచంద్రుడు మూర్తీభవించిన ధర్మం. రామో విగ్రహవాన్ ధర్మ. అటువంటి రామచంద్రమూర్తి తన జీవితంలో ఆచరించి చూపించాడండి. ఎలానో మీకు ఒక విషయం చెప్తాను. ఎప్పుడైతే దశరథ మహారాజు అయ్యా రామ నీకు రాజ్య పట్టాభిషేకం చేస్తున్నాము అని అంటే నవ్వాడట. నవ్విన ముఖాన్ని వర్ణిస్తున్నారు. ఎలా ఉందట రాముడు నవ్విన ముఖము అని అంటే విరుచుకున్న తామర పువ్వు ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఉందట. మరుసటి రోజే కైకమ్మ నువ్వు నీకు రాజ్యం దక్కదు, భరతుడికి రాజ్యం ఇస్తాను, నువ్వు 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళాలి అని చెప్పింది. అప్పుడు కూడా రాముడు నవ్వుతూనే బయటికి వచ్చాడట. ఆయన నవ్వు ఎలా ఉందట చిరునవ్వు అని అంటే కేవలం విరుచుకున్న తామర పువ్వులా కాదు, అప్పుడే విరుచుకున్న తామర పువ్వు ఎంత ఫ్రెష్ గా నిగనిగలాడుతూ ఉంటుందో అంత అందంగా ఉన్నదట రాముడి యొక్క శ్రీముఖం. అంటే మనకి ఏది దొరికినా కొన్నిసార్లు సన్మానం దొరుకుతుంది, కొన్నిసార్లు అపమానానికి గురవుతాం, కొన్నిసార్లు జయం వస్తుంది, కొన్నిసార్లు అపజయం వస్తుంది. వీటన్నిటికీ కూడా సిద్ధముగా ఉండు. తథా మానాపమానయో. కృష్ణుడు భగవద్గీతలు చెప్పారు. ఇప్పుడు ఎండాకాలం, అందరు విరవెళ్ళాడిపోతున్నారు ఎండకి. ఎండాకాలం అయిపోయాక మళ్ళీ వర్షం పడంగానే ఓ రోడ్లన్నీ పోతున్నాయి, వర్షం ఎప్పుడు ఆగిపోతుంది. వర్షాకాలం అయిపోగానే చలికాలం గసగసనిపోతాం. ఇవన్నీ మారుతూనే ఉంటాయి. మనం ఆపగలుగుతామండి? లేదండి, నాకు మామిడి పండ్లు ఇష్టం, మొత్తం సంవత్సరం అంతా ఎండాకాలమే కావాలి. ఆగలుగుతామా? ప్లస్ మీరు చూడండి, ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క డిసడ్వాంటేజ్ ఉంది, అడ్వాంటేజ్ ఉంది. అవును, సమ్మర్ వేడి ఎక్కువ కానీ సెలవులు అప్పుడే వస్తాయి, మామిడి పళ్ళు వస్తాయి. అవునా కదా? ఇప్పుడు వర్షాకాలంలో వర్షాలు పడుతుంటాయి, చాలా ఇది సోమరతనం అనిపిస్తుంది, ఎక్కడికి పోబుద్ది కాదు, బట్టలారవు. కానీ ఎక్కువ వర్షం పడి రోడ్లన్నీ జామ్ అయిపోతే మనకి ఆఫీస్ సెలవు వచ్చేస్తుంది. అవును, మేము చిన్నప్పుడు వెయిట్ చేస్తుండే వాళ్ళం, ఎప్పుడు వర్షం పడి మొత్తం తుఫాన్ వచ్చి రోడ్లన్నీ నిండిపోయి స్కూల్కి హాలిడే ఇస్తా. మా స్కూల్ వాళ్ళు ఎంత వర్షం పడ్డా హాలిడే ఇచ్చేవాళ్ళు కాదనమాట. అయితే మాకు చాలా బాధేస్తుంది, ఇంత వర్షం పడ్డా ఎందుకు సెలవులు ఇవ్వట్లేదని. ఇప్పుడు మాత్రం చిన్న చిన్న దానికి వర్షాలు పడితే ఫ్యాన్లు ఎక్కడ పడిపోతున్నాయో, గోడలు ఎక్కడ పడిపోతున్నాయో చాలా సెలవులు ఇచ్చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు చలికాలంలో చలి ఎక్కువ ఉంటుంది, కానీ మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి అన్నిటికీ ఒక మంచి ఒక చెడు అనేది ఉంటుంది. అలానే జీవితంలో కూడా మనం హ్యాపీగా మనకు వచ్చే మంచి చెడులు రెండింటినీ యాక్సెప్ట్ చేసుకుంటూ నడుస్తూ ముందుకెళ్తే అది జీవితం యొక్క పరమార్థం. నూతన సంవత్సరము అని అంటే ఒక కొత్త మార్పు వైపు మనం మారటం. కాబట్టి ఉగాది మనం చేసుకోబోతున్న అందరూ కూడా ఒక చైతన్యం వచ్చి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పొద్దండి, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పొద్దండి, ఉగాది శుభాకాంక్షలే, ఉగాది శుభాకాంక్షలు అని న్యూ ఇయర్ అప్పుడైతే చెప్పారు. కానీ ఉగాదికి ఎంత గొప్పగా వాళ్ళు చేసుకుంటారు, ఎంత గొప్పగా ఇప్పుడు న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అంటారు. అవును, అలా ఎంతమంది ఉగాది రెజల్యూషన్స్ తీసుకుంటారో వేచి చూసి ఉండాలి. నిజంగా ఉగాది రెజల్యూషన్ అంటే నిజంగా నాకు ఒక ప్రశ్న అండి. ఉగాదిని కొత్త సంవత్సరం అంటాం కదా, నిజంగా న్యూ ఇయర్ అంత ఎక్సైటెడ్ గా ఉంటామా? అంటే కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది అనే ఒక భావన మనసు లోపల ఉంటుందా అనేది నాకు ప్రశ్న. అలా నిజంగా ఉంది మీకు అని అంటే మీరు చాలా మంచి వాళ్ళని. అక్కడి నుంచి మీరు ఒకసారి పరిశీలన చేసుకోవాలి. పాత సంవత్సరం మొత్తం కూడా నేనేమేమి తప్పులు చేశాను, కేవలం ఏమేమి తప్పులు చేయటం కాదు, నేను ఏమేమి మంచి పనులు చేశాను, ఏమేమి పెంచగలుగుతాను మరుసటి సంవత్సరంలో, ఏ తప్పులు నేను తగ్గించుకుంటా.
ధర్మాచరణ ఎంత చేశాను, ఇంకెంత ధర్మాచరణ చెయ్యాలి. దాంతోపాటు మనం ఏవైతే సంకల్పాలు తీసుకున్నామో ఎక్కడెక్కడ తప్పు చేసి దాన్ని మనం చేయకుండా ఆపేశామో ఏ కొత్త సంకల్పాలు నేను తీసుకుంటాను, ఎంత ధార్మికంగా ఉన్నాను, ఇంకెంత ధార్మికంగా ఉండాలి. ఇలా ఒకరోజు ఉగాది రోజు కూర్చొని ఒక అరగంట సమయం తీసుకొని వాటన్నిటినీ కూడా చక్కగా మనం ఆలోచన చేసి రాసుకొని, అన్నిటికంటే గొప్ప ఆదర్శమూర్తి ఉత్సవాలు ఉగాదితోటే ప్రారంభమవుతాయి. రామచంద్ర స్వామి వారి యొక్క నవరాత్రులు అంటాం. ఆ రాముడి యొక్క ఆదర్శంగా రామాయణాన్ని ఉగాది మొదలుకొని రామనవమి వరకు రామాయణాన్ని చక్కగా వినగలిగితే మనం ఎంతో గొప్ప గొప్ప మహానుభావులు చెప్పారు రామాయణం తెలుగు. మహాదాసుడు కూడా చిన్నగా ప్రయత్నం చేశారు రామాయణం చెప్పడానికి, ప్రణవానంద దాస్ ఛానల్లో ఉంటుంది. చక్కగా శ్రవణం చేసి ఎంతో మహానుభావులు చెప్పారు. అందరి రామాయణాన్ని చక్కగా శ్రవణం చేసి వాటిని చక్కగా అర్థం చేసుకుని రాముడి యొక్క వైభవాన్ని రాముడిలా రాముడు చూపించిన మార్గంలో నడవడానికి ఒక సంకల్పం మనం ఉగాది రోజు చేసుకోవచ్చు అనమాట. వచ్చే సంవత్సరం మొత్తం కూడా బాగుంటుంది. దానివల్ల మీ అందరికీ కూడా ఈ వచ్చే ఉగాది మంచి ధార్మికమైన చింతనతో నింపాలి. ఆ భగవంతుడి యొక్క పూర్తి కృపా కటాక్షాలు మీ అందరిపైన ఉండాలని మీకు, మీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ప్రభుజీ. నా తరఫున, ప్రేక్షకులందరి తరఫున కూడా మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. కృష్ణ.